అపర భద్రాద్రి క్షేత్రాన్ని మీరు దర్శించారా? అదేనండి గోపురాల మామిడాడగా ప్రసిద్ధి చెందిన గొల్లల మామిడాడ. మార్చి 26 నుండే మంచి ముత్యాలు తలంబ్రాలుగా సీతారామ కళ్యాణం. మరి మీరంతా తరలిరండి. యావత్ భారతదేశంలోనే అపర భద్రాద్రి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పెదపూడి మండలం గొల్లల మామిడాడలో మార్చి 26 నుండే కోదండరామచంద్రమూర్తి దివ్య కళ్యాణ వేడుకలు జరగనున్నాయి. మంచి ముత్యాలు తలంబ్రాలుగా కర్పూర దివిటీల మధ్య సీతారామచంద్రమూర్తి దివ్య కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మార్చి 26న విశ్వక్షేణ ఆరాధనతో అంకురార్పణ వేడుకలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు రేజేటి వెంకట కూర్మనాథ రంగనాథాచార్యులు, రేజేటి వెంకట నరసింహాచార్యులు ఆధ్వర్యంలో ఆరవిల్లి సుందర రఘురామాచార్యుల ఆధ్వర్యంలో ఆచార్య బృందం మంచి ముత్యాలు తలంబరాలుగా కర్పూర దివిటీల మధ్య సీతారామ కళ్యాణాన్ని మార్చి 27న శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహిస్తామని ధర్మకర్త మురళి వివరించారు. ఆకాశాన్ని తాకే అతిపెద్ద గోపురాలతో ప్రకృతి సోయిగాలతో నందనవనంగా బాసిల్లుతున్న గొల్లల మామిడాడ కుదండ రామక్షేత్రంలో సీతారామ కళ్యాణం దర్శించి తరించాల్సిందే. ఈ ప్రసిద్ధ దేవాలయాన్ని ద్వారంపూడి రామిరెడ్డి, సుబ్బరెడ్డి అనే ఇద్దరు సోదరులు 1889లో సీతారామలక్ష్మణ ఆంజనేయ రామకోలల ప్రతిష్టతో నాంది పలికారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని మామిడి తోటల్లో ఈ దివ్యక్షేత్రం నెలకొని ఉంది. 1989లో సీతారామ లక్ష్మణ ఆంజనేయ రామకోలల ప్రతిష్టతో ప్రారంభమైన ఈ దివ్య దేవాలయంలో 1948లో 170 అడుగుల ఎత్తున తూర్పు గోపురాన్ని, 1950లో 58లో 210 అడుగుల పశ్చిమ గోపురాన్ని నిర్మించారు. 1975లో ద్వారంపూడి రామచంద్రారెడ్డిచే అద్దాల మందిరం నిర్మించబడింది. ప్రస్తుతం అనువంశిక ధర్మకర్తగా శ్రీ ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి మీనా దంపతులు వ్యవహరిస్తున్నారు. మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అపర భద్రాద్రి గొల్లల మామిడాడ క్షేత్రాన్ని కళ్యాణం సందర్భంగా మీరు దర్శించి తరించండి. మరి ఇదే మంచి తరుణం. అలా ఇస్తూ రామచంద్రమూర్తి యొక్క కృపకి పాత్ర ఉంటూ మన ముందుకు వస్తూ ఉన్నాడు చిరంజీవి. ద్వారంపూడి యువరాజారెడ్డి శ్రీమతి సంధ్య దంపతులు ఈ రామ నామ లిఖిత తలంబ్రాలు 3 భాషలలో ధర్మకర్తల చేతుల మీదుగా రామచంద్రమూర్తి పాదాలకి అంకితం చేయడానికి వస్తూ ఉన్నారు చిరంజీవి యువరాజారెడ్డి. జై శ్రీరామ్. నా పేరు ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి. గొల్లల మామిడాడ శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి దేవస్థానం, పెద్దపూడి మండలం, కాకినాడ జిల్లా. శ్రీ స్వామివారికి 26/3/2026 తేదీ నుంచి కూడా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే 27/3/2026 శుక్రవారం నాడు ఉదయం 2 గంటలకి ఇక్కడ కోనేరు దగ్గర మీకు తలనీలాలు అక్కడ ఇచ్చుకుని మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మీకు కళ్యాణం వచ్చేసి 12:30 స్టార్ట్ అవుతుందండి. కళ్యాణం 5 గంటల వరకు ఉంటుందండి. సో ఈ స్వామివారికి ఇక్కడ విశిష్టతలో మంచి ముత్యాలు తరమరాలు అంటే స్వామివారికి ఇక్కడ మంచి ముత్యాలు ఎవరైనా పెళ్లి కాని యువతలు ఎవరైనా ఉన్నా శ్రీ స్వామివారి
మంచి ముత్యాలు నెత్తి మీద వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మీకు పెళ్లి అవడం జరుగుతుంది. అలాగే ఈ తరమరాల్ని ప్రసాదంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి మంచి సంతానం కలుగుతుందని స్వామివారికి ఇక్కడ నమ్మకం అండి. అలాగే పిల్లలు కలిగిన తర్వాత స్వామివారికి ఇచ్చి ఇక్కడ కొనుక్కుంటారండి. స్వామివారికి కోదండ రామచంద్రమూర్తి వారికి ఇచ్చి ఇక్కడ కొనుక్కోవడం జరుగుతుంది. ఇది విశిష్టలో అతి ముఖ్యమైనది. అలాగే ఇక్కడ కోనేరు దగ్గర భోజన ఏర్పాట్లు ఉదయం 9:30 అక్కడ కోనేరు దగ్గర భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున వారు ప్రసాదాలు అక్కడ స్వీకరించుకుని ఈ కళ్యాణ మహోత్సవాలు తిలకించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్.